హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకోట్రీ. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు బేకింగ్ క్లాస్ గురించి అయితే చెప్పటం లేదు. ఏంటంటే నాకు 4 kg బటర్ క్రీమ్ కేక్ అనేది ఆర్డర్ వచ్చిందనమాట. సో ఈ కేక్ కొంచెం థీమ్తోనే చెయ్యాలి. ఈ కేక్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అండ్ అలాగే ఈ కేక్ని ఫంక్షన్ హాల్ వరకు డెలివర్ చేయాలన్నమాట. సో అక్కడ వరకు నేను ఈ కేక్ని ఎలా రీచ్ చేయగలిగాను, ఆ పైన డాల్ని చూసారు కదా స్టార్టింగ్లో ఫోటోని, ఆ డాల్ని కూడా ఫాండెంట్తో చేసుకున్నాం అనమాట. నేను దాన్ని ఎలా ప్రిపేర్ చేశాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. అండ్ అలాగే కమ్యూనిటీ పోస్ట్లో చెప్పాను కదా ఈ కేక్ కొంచెం స్పెషల్గా చేశామని చెప్పేసి. సో ఏంటా స్పెషల్ అండ్ అలాగే చిన్న స్టోరీ కూడా ఉందండి ఈ కేక్ గురించి. ఏంటా స్టోరీ అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? సో ఎప్పటిలాగే ముందు ఫాండెంట్ వర్క్ని చేస్తున్నాను అనమాట. ఈ కేక్ పైన ఒక డాల్ బొమ్మ ఉంది చూసారా, దాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని చేసిన తర్వాత కేక్ని చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఈ 3 బాల్స్ కనిపిస్తున్నాయి కదా, వైట్, స్కిన్ కలరు, బ్లాక్ కలరు. మధ్యలో ఉన్న స్కిన్ కలర్ని నేను ఆరెంజ్ కలర్ని 1 డ్రాప్ యాడ్ చేస్తే మనకి స్కిన్ కలర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను వైట్ కలర్తో ఫస్ట్ అయితే చేయబోతున్నాను. అందుకోసమే ఆ రెండింటిని నేను ఇలా మూత పెట్టి పక్కనైతే పెట్టేసానండి. ఇప్పుడు ఈ వైట్ బాల్ని మనము ఇలాగ కార్న్ ఫ్లోర్ కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక రోల్ లాగా రోల్ చేసేసుకోవాలి ప్లెయిన్గా. సో ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లోని ఎప్పుడైనా ఫాండెంట్ కేక్స్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను అనమాట. ముందుగా మీరు వైట్ కలర్ ఫాండెంట్తో ఏ ఐటమ్స్ చేయాలనుకుంటున్నారో దాంతో ముందు చేసేయండి, తర్వాత కలర్స్ యూజ్ చేసి చేయాల్సిన ఫాండెంట్ ఐటమ్స్ అన్ని తర్వాత చేయండి అని చెప్పేసి. సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే మన చేతులకి ఆ కలర్స్ అంటికిపోవడం వల్ల మళ్ళీ వైట్ కలర్ ఫాండెంట్తో ఐటమ్స్ చేసేటప్పుడు వైట్ కలర్ అనేది కలర్ మారిపోతుంది అనమాట, ప్యూర్ వైట్గా కనిపించదు. సో ఒకవేళ చెయ్యాలి అనుకుంటే హ్యాండ్ వాష్ చేసి మళ్ళీ వైట్ కలర్తో చేయాల్సినవి ఏమైనా ఉంటే వాటిని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రోల్ చేసిన ఫాండెంట్ని సైడ్స్లో ఎడ్జెస్ మొత్తం తీసేస్తే మనం ఇలా రెక్టాంగిల్లో కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 3-4 పీసెస్గా అయితే స్ట్రైట్ లైన్స్ లాగా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ పిజ్జా రోలర్తోనే కట్ చేస్తున్నానండి. నేనేం చేస్తానంటే నాకు ఎప్పుడైనా ఇలాగా ఫాండెంట్ కేక్స్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు ముందుగా ఆ ఏమేం ఫాండెంట్ చెయ్యాలో వాటిని ముందు ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఆ డాల్స్ అవనివ్వండి, నేమ్స్ అవనివ్వండి, ఇంకా వేరే డెకరేషన్ అయినా సరే వాటిని కేక్ ప్రిపేర్ చేయడానికన్నా ముందు ఈ ఫాండెంట్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. ఆ తర్వాత కేక్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూస్తున్నారు కదా, ఆ లైన్స్ లాగా కట్ చేసుకున్న ఈ ఫాండెంట్ని ఇలాగ కుర్చీలాగా పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం బేబీ చేస్తున్నాం కదా, బేబీకి ఫ్రాక్ అనమాట. సో ఫ్రాక్ లాగా రావాలంటే ఇలాగా కుర్చీలాగా పెట్టుకోవాలి చిన్న చిన్నగా. కేక్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఫాండెంట్ దగ్గర అలా కాదండి, చాలా టైం అయితే పట్టేస్తుంది. కొన్నిసార్లు అయితే 1 to 2 hours కూడా అయిపోతుంది. అంటే థీమ్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అందుకే మీరైనా సరే నేనేం చెప్తానంటే ముందు ఫాండెంట్ వర్క్ని చేసుకొని ఆ తర్వాత కేక్ని చేయండి. కేక్ చేసిన తర్వాత ఫాండెంట్ వర్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. దానివల్ల కేక్ డెలివరీ చేసిన దగ్గర కాస్త టైం పట్టేస్తుంది అనమాట, అనుకున్న టైం కావదు. సో ఈసారి అయితే మీరు ఇలా చేయండి. ఇక్కడ ఏంటంటే నేను ఈ డాల్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను చెప్పే కన్నా మీరే నేను ఎలా రెడీ చేశానో చూడండి, ఓకేనా? సో దీని తర్వాత నేను కేక్ని ఎలా ప్రిపేర్ చేశానో ఆ వీడియో చూద్దురు కానీ.
సో చూసారు కదా ఫాండెంట్ తో బేబీ గర్ల్ ని ఎలా ప్రిపేర్ చేశాను. దీని తర్వాత కేక్ ని ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశానండి. కేక్ అనేది 6 కి ఇలా స్టార్ట్ చేశాను ఈవినింగ్. అంటే ఒకే రోజు నేను ఈ కేక్ ని ఫినిష్ చేయలేదండి. మనకి కేక్ ఆర్డర్ అనేది సండేకి ఇవ్వాలన్నమాట. ఫ్రైడే నైట్ 6 కి స్టార్ట్ చేశాను ఈవినింగ్. ఆ తర్వాత సాటర్డే ఈవినింగ్ నుంచి నైట్ వరకు కొంత పని అయితే చేశాను. సండే అయితే కేక్ ఇచ్చేయాలి కాబట్టి ఇక్కడ ఐసింగ్ షుగర్ ని చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం చేయాల్సింది బటర్ క్రీమ్ కేక్. దానికోసం నేను ఐసింగ్ షుగర్ ని తీసుకున్నాను. అండ్ అలాగే సాటర్డే మార్నింగ్ ఒక కేక్ ని వేరొకరికి అయితే ఇవ్వాలండి. ఇప్పుడు మీరు చూసిన కేకే, అది ½ kg కేక్. దీని తర్వాత నేను కేక్ ని ప్రిపేర్ చేయడం కోసమని టిన్స్ ని రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేస్తున్నాను స్పాంజ్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి. ఇంట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి ఈ వర్క్ అంతా చేస్తున్నానండి. ఎందుకంటే ఆ టైంలో కొంచెం ఖాళీగానే ఉంటాం కాబట్టి. ఈ స్టాండ్ మిక్సర్ ని చూసారా, ఇది తీసుకున్నప్పటి నుంచి నా ఆర్డర్స్ అన్ని ఇందులోనే చేస్తున్నానండి. నాకైతే ఇది బాగా యూజ్ అయ్యింది. దీన్ని రీసెంట్ గానే తీసుకున్నాను, ఒక 6 months అయితే అవుతుంది. అంతవరకు బీటర్ నే యూజ్ చేశానండి. ఇంకా ఆర్డర్స్ అలా వస్తున్న కొద్దీ ఇంకా బీటర్ తో అంటే ఇంకా చేతులు కూడా బాగా నొప్పి వచ్చేస్తాయి. క్రీమ్ ని బీట్ చేయాలి, బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ గా ఉంటది. ఇంకా మన చేతులు నొప్పి వచ్చేస్తాయి అనమాట. సో అందుకనే స్టాండ్ మిక్సర్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడైతే నేను బటర్ క్రీమ్ ని రెడీ చేస్తున్నానండి. ఆల్రెడీ ఓవెన్ లోని కేక్స్ ని పెట్టేశాను. అవి బేక్ అయ్యేలోగా బటర్ కూడా రెడీ అయిపోద్ది. ఇక్కడ బటర్ క్రీమ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ బటర్ క్రీమ్ చేయడానికి నేను ఐసింగ్ షుగర్ బయట నుంచి కొని తెచ్చుకున్నాను. ఎందుకంటే ఈసారి అయితే ఇంట్లో ప్రిపేర్ చేయలేదండి. నా మిక్సీ కొంచెం ప్రాబ్లం లో ఉందన్నమాట. బటర్ క్రీమ్ చేసేటప్పుడు మనకి ఐసింగ్ షుగర్ చాలా ఫైన్ పౌడర్ లాగా ఉండాలి, లేదంటే మాత్రము అది ఫైనల్ కోట్ చేసేయడానికి యూజ్ అవ్వదన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక బాక్స్ లోకి ఇలాగా స్టోర్ చేస్తున్నాను. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. కింద ఫ్రిడ్జ్ లోని ఏం కాదండి, ఫ్రిడ్జ్ లో అయితే మనకి ఈ బటర్ క్రీమ్ ఒక 2-3 months వరకు ఉంటది. ఇక్కడ కేక్స్ కూడా బేక్ అయిపోయండి. ఇప్పుడు మనం చేసింది కొన్ని కేక్సే, మిగతావి రేపు చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోయింది. సో నెక్స్ట్ డే నేను ఇక్కడ కింద వచ్చే కేక్స్ బేక్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను 4 kg కేక్ చేస్తున్నాం కాబట్టి నిన్న నైట్ ఆల్రెడీ కొన్ని కేక్స్ బేక్ చేసుకున్నాము. ఇక్కడ కింద వచ్చే కేక్ వచ్చేసి 8" టిన్ లో 2 times బేక్ చేసుకొని వాటిని 4 layers గా కట్ చేస్తాను. ఇప్పుడు ఫిల్లింగ్ కూడా ఇచ్చానండి. ఫిల్లింగ్ ఏంటంటే ఈ కేక్ ఫ్లేవర్ వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవర్ అన్నమాట. సో నేను క్రీమ్ లో కూడా కొంచెం బ్లూబెర్రీ క్రష్ ని యాడ్ చేశాను. అండ్ అలాగే పైన మధ్యలో లేయర్స్ ఇచ్చేటప్పుడు కూడా ఫిల్లింగ్ గా బ్లూబెర్రీ క్రష్ ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కేక్ కి క్రమ్ కోటింగ్ ఇస్తున్నాను అనమాట. ఇలా 4 layers ఇచ్చేసుకున్న తర్వాత కేక్ క్రమ్ కోట్ అయితే ఇచ్చేసాను. అండ్ అలాగే ఇక్కడ కేక్ బోర్డ్ ని కూడా ఒకసారి నీట్ గా తుడిచేసుకోవాలి. బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కేక్ బోర్డ్ ని నీట్ గా తుడిచేసుకోవాలి. అండ్ అలాగే నేను క్రమ్ కోటింగ్ చూసారా ఎంత బాగా ఫినిష్ చేశానో. ఇలా చేసుకుంటేనే మనం ఫైనల్ కోటింగ్ చేసేటప్పుడు క్రమ్స్ ఏవి బయటికి రాకుండా ఉంటదన్నమాట. అది మీరు కూల్ కేక్ చేసినా సరే క్రమ్ కోటింగ్ అనేది నీట్ గా చేసుకోవాలి. నిన్న నైట్ ప్రిపేర్ చేసిన బటర్ క్రీమ్ లోని నేను కలర్స్ ని యాడ్ చేశానండి. ఇప్పుడు చేయబోయే కేక్ కలర్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ అన్నమాట. సో ఈ రెండింటిని ఇలాగా కలర్ మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని. క్రమ్ కోట్ చేసిన తర్వాత ఒక 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టానండి. అందుకే బయటికి తీసిన తర్వాత మనకి ఎక్కడ అంటుకోకుండా ఉంది, చూసారు కదా. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ కోటింగ్ అనేది ఇస్తున్నాను. పైపింగ్ బ్యాగ్ తో ఇలా లైన్స్ లాగా ఇస్తున్నాను అన్నమాట. ఇలా చేయడం వల్ల చాలా సింపుల్ గా ఉంటది, మనకి టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో బటర్ క్రీమ్ కేక్ రెసిపీ అయితే ఉంది. ఒకవేళ మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు కేక్ డౌల్స్ ని సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చేయబోయేది 3 tier కేక్ కాబట్టి ఇప్పుడు డౌల్స్ అనేవి సైజెస్ చూసుకోవాలన్నమాట. ఫస్టే చూసి కట్ చేసుకోవాలి. కేక్ డౌల్స్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనం కేక్ బేస్ ని కూడా పెట్టుకోవాలి. ఇందాక చూసారు కదా, ఆ కేక్ బేస్ కి ఏంటంటే కొద్దిగా మధ్యలో హోల్ చేసుకొని క్లింగ్ ర్యాప్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ డౌల్స్ పైన కేక్ బోర్డ్ అనేది ఇలా పెట్టుకుంటాము, చూస్తున్నారు కదా. సో ఇలాగా కరెక్ట్ గా ప్లేస్ అవ్వాలి. ఆ బోర్డు కి మాత్రం క్లింగ్ ర్యాప్ వేసుకోండి, లేదంటే ఆ బోర్డు కింద అనేది అట్టలా ఉంటది కాబట్టి కేక్ లో మిక్స్ అయిపోతుంది. సో అందుకే క్లింగ్ ర్యాప్ అయితే నేను వేసాను. ఇప్పుడు ఈ బోర్డుని కూడా కవర్ చేసుకుంటూ క్రీమ్ ని యాడ్ చేయాలి. సో ఏంటంటే టైర్ కేక్స్ చేసేటప్పుడు మనము కేక్ ని అయితే ఇలా కొన్నిసార్లు స్టాక్ చేసుకుంటాము. ఇప్పుడు మనం బటర్ క్రీమ్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఆ కేక్ అనేది
కాస్త వెయిట్ ఉంటదనమాట. కూల్ కేక్ లాగా కాదు. సో, అందుకనే నేను కేక్ బోర్డ్‌ని మధ్యలో అలా పెట్టాను. ఇప్పుడు కేక్‌ని స్మూత్ చేసుకుంటున్నాము చూసారా? సో, స్క్రాపర్‌తో నీట్‌గా మనం కూల్ కేక్స్‌కి ఎలాగా స్క్రాప్ చేసుకుంటామో, స్మూత్ చేస్తామో సో, సేమ్ అలానే ఈ కేక్‌ని మన దగ్గర ఎప్పుడు ఆర్డర్ ఇచ్చే కస్టమరే ఈసారి ఆర్డర్ ఇచ్చారండి. ఏంటంటే వాళ్ళైతే నేను బేకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దగ్గర ఆర్డర్ ఇస్తున్నారనమాట వీళ్ళు కూడాను. సో వీళ్ళ దగ్గర నుంచి నాకు ఫస్ట్ ఆర్డర్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మా అపార్ట్మెంట్‌లోని ఒక సిస్టర్ ఉంటారు అప్పు అని. నాకైతే తను చాలా హెల్ప్ చేసింది బేకింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఇలాగా నా కేక్స్ గురించి చెప్పడము. అక్కడి నుంచి నాకు కొన్ని ఆర్డర్స్ వచ్చేవన్నమాట. సో ఆ సిస్టర్ వచ్చేసి ఇప్పుడు చేస్తున్న కేక్ కస్టమర్ వాళ్ళకి రిలేటివ్స్ అనమాట. వీళ్ళకి సర్ప్రైజ్ కేక్గా నా దగ్గర లూడో థీమ్ కేక్ చేయించుకున్నారు. సో ఆ కేక్ చూడగానే తను చాలా హ్యాపీ అయిపోయారండి. ఇంకా సర్ప్రైజ్ అయిపోయారనమాట. అంత బాగా నచ్చింది వాళ్ళకి ఆ థీము. అండ్ అప్పటి నుంచి నా దగ్గరే వాళ్ళు కేక్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ కేక్స్ మనం చాలా చేసామండి. ఇంకా ఈ కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళ సిస్టర్స్ కూడా మనకి కేక్ ఆర్డర్ అనేది ఇచ్చారు. వాళ్ళ కేక్స్ కూడా మనం చేసాము. క్రాడిల్ సెరమనీ కేక్ అండ్ అలాగే మళ్ళీ మెర్మెంట్ థీమ్ కేక్ చేసాం కదా లాస్ట్ టైము. సో వీళ్ళు ఇచ్చిన ఆర్డరేనండి ఇప్పుడు ఈ కేక్ కూడాను. సో కేక్ కంప్లీట్ అయిపోయాక కిచెన్ మొత్తం చాలా మెస్సీగా అయిపోయిందండి. కేక్ చూడడానికి బాగానే ఉంటది కానీ దాని వెనకాతల కథ అయితే ఇలా ఉంటది. ఇప్పుడు వీటన్నింటిని క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పడుకుంటానండి. ఎందుకంటే టైం కూడా మళ్ళీ నిన్నటిలాగే అయిపోయింది. 11 అయిపోయింది. ఇంకొచ్చేసి ఆ కేక్‌ని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేయట్లేదండి. బయటనే పెట్టేస్తున్నాను. సో చూసారు కదా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇలాగా బయట అయితే స్టోర్ చేసేసాను. కూల్ కేక్స్ లా కాదండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయకూడదు. బయటనే పెట్టేస్తాము నార్మల్ కేక్స్. సో ఇక్కడతో పనంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కేక్ డెకరేషన్ స్టార్ట్ చేస్తాను. ఇంకా సండే నైట్ 7:30కి కేక్ కటింగ్ కాబట్టి నేను ఆఫ్టర్నూన్ ఈ డెకరేషన్ అనేది చేస్తున్నాను అనమాట. చేసి అలా ఉంచేసాను. కేక్ పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ మిగతా డెకరేషన్ అనేది చేయాలి. ఇక్కడ ఓన్లీ బటర్ఫ్లైస్, ఫాక్స్ బాల్స్ అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ కేక్ని కస్టమర్ అయితే ఒక 15 days ముందే ఆర్డర్ పెట్టుకున్నారండి. ఆ కలర్ అండ్ అలాగే ఆ పైన డాల్ ఇవన్నీ చూస్తున్నారు కదా. ఏంటంటే వాళ్ళు లైట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ చెప్పారనమాట. ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్ యాడ్ చేశాను. కాకపోతే కలర్ అనేది చాలా డిమ్గా అనిపించింది. ఇంకా అందులో 2 drops జెల్ కలర్ని యాడ్ చేస్తే ఇలా డార్క్ కలర్ అయితే వచ్చిందండి. చూసారు కదా. మిగతా డెకరేషన్ అనేది ఫంక్షన్ హాల్లోనే చేస్తానన్నమాట. సో కస్టమర్ మనకి ఇన్విటేషన్ కూడా ఇచ్చారు బర్త్డేకి. సో ఇక్కడ నుంచి బాక్స్ ప్యాకింగ్ చేసేసుకొని డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాము. కస్టమర్ అయితే 6:30కి ఇలాగ రమ్మన్నారు. మేము వెళ్ళేటప్పటికి 7 అయితే అయిపోయింది. ఈలోపు ఇంకా అక్కడ ఫోటోషూట్ అవుతుందన్నమాట. ఈలోపు నేను కేక్ డెకరేషన్ కూడా చేసేసాను. సో మిగతా చెప్పాను కదా పైన బటర్ఫ్లైస్ ఇంకా నెంబర్ 1 టాపరు ఇవన్నీ రావాలని చెప్పేసి ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్స్లో అడిగారు అనమాట, మీరు కేక్ చేస్తున్నారు కానీ దాని ప్రైస్ చెప్పటం లేదని చెప్పేసి. నేను ఈ కేక్కి 3900 అయితే తీసుకున్నాను. ఇది బటర్ క్రీమ్ కేక్ 4 kg కేక్ అండి ప్లస్ థీమ్. మనకి ఆల్మోస్ట్ కూల్ కేక్ లానే ఉంటుంది ప్రైస్ కూడాను. సో ఇదండి ఈరోజు నేను ఈ కేక్ని ఎలా కంప్లీట్ చేశానో చూసారు కదా. మరి వీడియో నచ్చితే కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే బాయ్ బాయ్.